బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకే రోజు కేసీఆర్ కు డబుల్ షాక్ తగిలింది. ఊహించని కుదుపు. మరో సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం కారు నుంచి దిగేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఇటు దానం నాగేందర్ ను సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా కాంగ్రెస్ పోటీ చేయించనుంది. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి నుంచి లోక్సభకు బరిలో దింపనున్నారు. ఇప్పటికే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. నిజానికి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కేటీఆర్ సమీక్షలు మొదలుపెట్టాక చేవెళ్లకు ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డినే ప్రకటించారు. కానీ ఆయన పార్టీ విధానాలపై వ్యతిరేకత ప్రదర్శించారు. పార్టీకి అంటి ముట్టినట్టుగా వివరించారు. దీంతో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ను కేసీఆర్ ప్రకటించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రంజిత్ రెడ్డి పార్టీ నుంచి వైదొలిగారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించారు. మరోవైపు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. మొన్ననే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తానంటూ చెప్పుకొచ్చారు. ఈ ఉదయం దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. రంజిత్ రెడ్డితో కలిసి దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ కు వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఒక పక్క దానం నాగేందర్, అలాగే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి అయితే వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి సమక్షంలో, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. సో ఇక ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మీట్ ద ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు గేట్లు తెరిచాం, ఇద్దరు కూడా, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇద్దరు కూడా కాంగ్రెస్ గుడికి వచ్చారు. మరి కొన్ని రోజుల్లో చాలా చేరికలు ఉంటాయని కూడా చెప్పడంతో ఇక బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే రోజుల్లో పార్టీ మారుతారని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది.